వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. సో మన కొత్త బ్లాగ్తో నేనైతే మీ ముందరికి వచ్చేసాను. ఆల్రెడీ మన డే 2 ప్రోమో 1 అనేది రిలీజ్ అయింది. సో డే 2 ప్రోమో 1లో ఏమి అనిపించింది, అసలు ఏమన్నా ప్రోమోనా, అసలు ప్రోమో అంటే ఇలా ఉండాలి కదా అనేసి అనిపించింది. ఆ బీజిఎం కానివ్వండి, వెనకాల వేసిన మ్యూజిక్ కానివ్వండి, అసలు ఫైర్ లాగా అనిపించింది. అసలు ప్రోమోలో ఏముంది, బిగ్ బాస్ సెకండ్ డే ఫస్ట్ ప్రోమో అనేది ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకున్నాం. అంతకంటే ముందర ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వీడియోస్ అనేది చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోగానే మన వీడియోస్ ఎప్పుడైతే ఛానల్లో అప్లోడ్ అనేది అవుతుందో మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందర వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే బిగ్ బాస్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ మనం ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోని కనుక చూసుకునేటట్లయితే ఒక ఫైట్ తో రిలీజ్ అనేది అయింది ప్రోమో అనేది. అది కూడా డిస్కషన్ బిట్వీన్ ఫైట్. సో ఫైట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నేను ఫైట్ ఎవరి మధ్య అనుకుంటున్నానంటే ఆదిత్య ఓం గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠకి మధ్య అని నేనేసి అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఫస్ట్ డేనే చూసాము మణికంఠలో ఫైర్ ఉంటది అనేసి, కొంచెం ఉడుకు రక్తం కదా, ఆ ఉడుకు రక్తంలో నుంచి వచ్చిన ఫైర్ ఉంటది అనేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాక్లోనే మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఆ రెస్పెక్ట్ ఏదో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు అంట మణికంఠ. సో అందుకని అది మణికంఠ వచ్చేసరికి డిస్కషన్ నిఖిల్కి మణికంఠకి మధ్యలో జరుగుతా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ డిస్కషన్ అనేది. సో ఆ డిస్కషన్ మధ్యలో ఓం ఆదిత్య గారిని మనకి చూపించడం అనేది జరుగుతుంది, ఆదిత్య ఓం గారిని ప్రోమోలో. సో నేను అనుకుంటుంది ఏంటి అంటే ఆదిత్య ఓం గారికి మధ్యలో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠకి మధ్యలో ఏదో గొడవ జరిగింది, దాని గురించి మణికంఠ వచ్చి నిఖిల్తో డిస్కషన్ అనేది చేస్తున్నాడు. బట్ ఏ బిగ్ బాస్ సీజన్ లో చూసుకున్న థర్డ్ పర్సన్ అనేది ఇన్వాల్వ్ అనేది అవ్వకూడదు. ఇన్ కేస్ నువ్వు మాట్లాడాలి అనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, కానీ లాగ్ అనేది అవటం అనేది జరుగుతుంది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అనేది చేస్తే. సో ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈ డిస్కషన్ అనేది మనకంట నిఖిల్తో పెట్టడం అనేది జరిగింది. అండ్ నిఖిల్ అంటే ఓవర్లాప్ చేస్తున్నాడు అనేసి మాట్లాడారు మణికంఠ. ఓ నేనా ఓవర్లాప్ చేస్తుంది అనేసి థ్యాంక్ యూ అనేసి చెప్పేశాడు నిఖిల్. అయితే గొడవ జరుగుతుంది అయితే అనుకుంటుంది నేను మణికంఠకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారికి జరుగుతుంది అని అనుకుంటున్నాను. అది కూడా ఏదో రెస్పెక్ట్ గురించే జరుగుతుంది అనేసి అయితే నేను అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఫైట్ అయిపోయిన వెంటనే మనకి ప్రోమోలో కనిపించింది ఏంటి అంటే మార్నింగ్ సాంగ్ అనేది రావటం అనేది జరుగుతుంది. గరం మసాలా బిర్యానీ అనేసి సాంగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ డే కాబట్టి అందరు ఎనర్జెటిక్ గా డాన్స్ అనేది చేస్తారు అండ్ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో కూడా దిగటం అనేది జరుగుతుంది. ఫస్ట్ డే కాబట్టి ఎవరైనా ఎనర్జెటిక్ గానే ఉండటం అనేది జరుగుతుంది, డే 2 కాబట్టి. సో సాంగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్స్ తో ఒక గేమ్ అనేది ఆడుకుంటారు. లైక్ శేఖర్ భాష గారు ఇంకొక 5-6 ఉన్నారు శేఖర్ భాష గారితో కలిపి. వాళ్ళందరూ ఒక ఫ్రూట్ తీసుకొని కమలాకాయతో గేమ్ అనేది ఆడుకుంటా ఉంటారు. సో ఆ గేమ్ ఆడుకుంటున్నప్పుడు పేరునాకు వెళ్ళి తగిలి కింద పడుతుంది అనమాట ఆ ఫ్రూట్ అనేది. సో ఆ ఫ్రూట్ కింద పడిన తర్వాత రియాక్ట్ అవటం మొదలు పెడుతుంది అనమాట. లైక్ కొంచెం ర్యాష్ గానే మాట్లాడినట్టు అనిపించింది ప్రోమోలో చూసుకున్నట్లయితే. సో ప్రోమోకి ఏ విధంగా కావాలో ఆ విధంగా హైలైట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అసలు ప్రోమో అయితే ఈ లెవెల్లో అనిపించింది. డే 2నే ఈ లెవెల్లో ఉందంటే ఇంకా మన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా పెరిగిపోతాయి అనేసి అయితే నాకు అనిపించింది. సో ఆ కమలాకాయని అట్లా కింద ఎవరైనా పడేస్తారా, ఎవరైనా తింటారా మనుషులు అనే వాళ్ళు అనేసి మాట్లాడుతుంది అనమాట సోనియా మాట్లాడుతున్నప్పుడు శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఎవరు తినకండి, అట్లా గేమ్ ఆడినా ఎవరు తినకండి అనేసి అంటది సోనియా వచ్చేసరికి. అంటే శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ అయ్యేసి బిగ్ బాస్ ఎక్కడైనా రాశారా ఫ్రూట్స్ తో ఆడుకోకూడదు అనేసి, బిగ్ బాస్ ప్రాపర్టీ అందరికి సంబంధించిందే అండ్ పైందే కదా కింద పడింది, లోపల ఏం కాలేదు కదా అనేసి మాట్లాడినప్పుడు తనంటది సోనియా వచ్చేసరికి మనుషులు అన్న వాళ్ళు అది ఎవరైనా తింటారా, మీరైతే తినండి ఎవరికి అయితే పెట్టకండి మనుషులకు అనేసి అంటుంది. అన్న తర్వాత శేఖర్ భాష గారు తీసుకొని తినేస్తారనమాట. అంటే నేను ఇప్పుడు మనిషిని కానా అనేసి అడుగుతాడు, నేను ఏమన్నా పశువునా అనేసి అడుగుతారు ప్రోమోలో. మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే అదైతే బాగా కనిపించింది. అండ్ ఫస్ట్ డేనే ప్రోమో ఇట్లుందంటే సెకండ్ డేనే
మామూలుగా ఉండదు ప్రోమోస్ అనేవి. ఈ లెవెల్లో నుంచి ఈ లెవెల్లోకి వెళ్తాయి అనేసి నాకైతే భారీ ఎక్స్పెక్టేషన్స్ నేనైతే ఉన్నాను ప్రోమోస్ గురించి అయితే. సో ఆ మాట అన్న తర్వాత నేనేమన్నా పశువునా అనేసి అంటారు శేఖర్ భాషా గారు. సో ఆ ఆర్గ్యుమెంట్ అనేది అక్కడితో అయిపోతుంది. ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత గేమింగ్ సెక్షన్ కి రమ్మని పిలుస్తారు బిగ్ బాస్. సో గేమింగ్ సెక్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించేది ఏంటి అంటే ఒక కేబుల్ కి మనిషి వేలాడగలిగేంత బలంతో ఒక రబ్బర్ బ్యాండ్స్ అనేవి పెట్టి ఉంటాయి చుట్టూతా. కేబుల్ కి డిఫరెంట్ కలర్స్ లో పెట్టి ఉంటారు. అండ్ పక్కన ఒక వీల్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ వీల్లో వచ్చేసరికి అక్కడ ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కేబుల్ మధ్యలో రబ్బర్స్ కి ఆ కేబుల్ తో పక్కన ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఆ పక్కన ఇచ్చిన వాటిలో కలర్స్ అనేవి వీళ్ళు రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవ్ అనేది చేస్తూ ఉంటే ఏ కలర్ అయితే అక్కడ ఉండటం అనేది జరుగుతుందో ఆ కలర్ ని కట్ అనేది చేయాలి వైర్ అనేది. అండ్ వీళ్ళు ఏదైతే పార్టిసిపెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు కాళ్ళు అనేది కింద పెట్టకూడదు. అండ్ పక్కనున్న కేబుల్ కూడా టచ్ అనేది చేయకూడదు. ఇన్ కేస్ ఈ రెండిట్లో ఏదైనా చేస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనేసి బిగ్ బాస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకనేసి బాయ్స్ లో ముగ్గురు, టోటల్ గా ఓన్లీ 6 కంటెస్టెంట్స్ వెళ్ళగలరు, అందరూ ఆడలేరు కాబట్టి బాయ్స్ లో ముగ్గురు, గర్ల్స్ లో ముగ్గురు వెళ్ళారు. మనం ప్రోమోలో చూసుకునేటట్లయితే అదే కనిపించింది అక్కడ. సో గర్ల్స్ లో ముగ్గురు వచ్చేసరికి బెజవాడ బేబక్క, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యశ్వి అండ్ నైనిక, వీళ్ళ ముగ్గురు వెళ్ళటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాయ్స్ లో నిఖిల్, శేఖర్ భాషా గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నబీర్ గారు, వీళ్ళ ముగ్గురు అనేది వెళ్ళటం అనేది జరిగింది అనేసి మనకి ప్రోమోలో క్లియర్ గా కనిపిస్తుంది. సో వీళ్ళ ముగ్గురు గేమింగ్ అనేది ఆడుతున్నారు. అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అభినవ్ గారు అయితే వీళ్ళనేది తిప్పడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ ఇంకొక పర్సన్ కట్టంగ్ అనేది చేస్తున్నారు. సో వీళ్ళనేది తిప్పినప్పుడు ఏదైతే కలర్ వస్తుందో అది కట్ అనేది చేస్తున్నారు. ఫస్ట్ అయితే బెజవాడ బేబక్క గారు వెళ్ళిపోయినట్టు మనకు అర్థమవుతుంది ప్రోమో చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యష్మి అనేది వెళ్ళిపోయినట్టు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ 2 లాస్ట్ లో 4 మెంబర్స్ అనేది ఉన్నారు. నిఖిల్, శేఖర్ భాషా గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నబీర్ గారు ఉండటం అనేది జరిగింది. అండ్ నైనిక, వీళ్ళు 4 ఉన్నారు. వీళ్ళ 4లో సింగిల్ ది లాస్ట్ అందరూ ఒకే దాని మీద కూర్చోవటం అనేది జరిగింది. ఒకే దాని మీద కూర్చున్నప్పుడు ఇద్దరు ముందలకి అనేది పడ్డారు. అండ్ నైనిక అండ్ నిఖిల్ దాన్ని బాగా ముడుచుకొని గట్టిగా పట్టుకోవటం అనేది జరిగింది. సో నైనిక అండ్ నిఖిల్ అనేది ఉన్నారు రిమైనింగ్ ఇద్దరులో. లాస్ట్ కి మనం చూసుకునేటట్లయితే వాళ్ళిద్దరే కనిపించడం అనేది జరిగింది. అండ్ రిమైనింగ్ 4 మెంబర్స్ అనేది అవుట్ అనేది అయ్యారు. ప్రోమో వల్ల చూసుకునేటట్లయితే మనకు ఇంత డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రావడం అనేది జరిగింది. సో వీళ్ళిద్దరిలోనే ఎవరొకళ్ళు టాస్క్ విన్ అయ్యారనేసి నేను అనుకుంటున్నాను. లేదు ప్రోమో కదా, కటింగ్స్ చేసి ఏదైనా చేంజ్ అనేది చేస్తే అవ్వచ్చు. నేనైతే మాక్సిమం వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళు విన్నర్ అనేసి అనుకుంటున్నాను. నైనిక అయితే చాలా గట్టిగా పట్టుకుంది ప్రోమోలో చూసుకునేటట్లయితే. బాగా దగ్గరకు వచ్చేసి ముడుచుకొని చాలా బాగా స్ట్రాటజిక్ గా బాగా ఆడింది అనేసి నాకు అనిపించింది నైనికాని. సో ఇది వచ్చేసరికి ప్రోమో 1 అప్డేట్ అండి. మీకు ఎలా అనిపించింది ప్రోమో అనేది కింద కామెంట్ అనేది చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.